సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా సముద్రము నీ ఆజ్ఞమే రహదారిగా మారగా తీరే నీ జనులు బహుక్షేమముగా సముద్రము నీ ఆజ్ఞమే రహదారిగా మారగా తీరే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా నాయనాది జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా ఆయనాది జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికి చక్ర
యేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరముగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నైవేద్యములు దహన బలులు నీవు కోరముగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. మంచిది. దేవుని యొక్క ఉన్నతమైన కృపలో ఈనాటి సాయంకాల సమయంలో ఉపవాస దినకూటములో దేవుని గణపరచుటకు, దేవుని నామమును కీర్తించుటకు దేవుని సన్నిధికి చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు పేరట శుభాలు, వందనాలు. సర్వలోకానికి చక్రవర్తిగా ఉన్నటువంటి యేసయ్యను కీర్తించుట మన యొక్క విధి అయి ఉన్నది. విధి అనగా బాధ్యత, క్రమము, ఆచరణ అనేటువంటి అర్థాలను తెలియజేస్తాయి. మరి దినమున కీర్తి లేదా కీర్తించుట అనే విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. కీర్తి అనే మాటను ఇంగ్లీష్లో ప్రైజ్ అంటాం. ప్రైజ్, కీర్తి. సంస్కృతంలో కీర్తి, తెలుగులో స్తుతించుట. స్తుతించుట అనే అర్థాలు తెలియజేస్తాయి. లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు అనేక మంది దేవుని నమ్మిన బిడలు, దేవునిపై ఆధారపడిన వారు,
వాళ్ళ దినములను వెళ్ళగొచ్చుకున్న విధానంలో దేవుణ్ణి కీర్తించకుండా ఏ రోజు వాళ్ళు ఉండలేదు. ఆయన కీర్తిస్తూ ఆయన కీర్తిని లోకములో ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే ఆయన సర్వలోకానికి చక్రవర్తి అయి ఉన్నాడు. చక్రవర్తులు ఉంటారు. కొన్ని రాజులను చక్రవర్తులను కూడా పిలుస్తారు. వాళ్ళు కొన్ని దేశాలకు, కొన్ని పట్టణాలకు చక్రవర్తులుగా, రాజులుగా పిలువబడతాడు. ఈయన సర్వలోకమునకు చక్రవర్తి గనుక ఈయనను మనము స్తుతించాలి, కీర్తించాలి. ఆ కీర్తి కలిగినటువంటి ఆయనను కొంతమంది వ్యక్తులు వారు ఏ రీతిగా కీర్తించారు, ఏ రీతిగా ఆ కీర్తిని గురించి మనం కొన్ని మాటలు చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన మొదటి మాటను మనం చూసినప్పుడు, I will bless the Lord at all times, his praise shall continually be in my mouth. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుంటుంది. ఎప్పుడు ఉంటుందట? నిత్యము అంటే ప్రతిదినము, ప్రతిరోజు, ప్రతి క్షణములో ఆయన స్తుతించటమే. నిత్యము మనం ఆయన కీర్తించే వారముగా ఉండాలి. ఆయన కీర్తి మన నోట నిత్యము ఉండాలి. ఎందుకనగా సర్వలోకమునకు ఆయన చక్రవర్తిగా ఉండి మన యొక్క ప్రతి దైనందిన స్థితిని ఆయన మోస్తున్నవాడు. మన యొక్క ప్రతి విధిని ఆయన గమనిస్తున్నవాడు. లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క విధానాలను ఆయన చూస్తున్నటువంటి వాడు. 48వ కీర్తన 10వ మాటను మనం చూస్తే, 48, దేవా నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. స్తోత్రం, స్తోత్రం. ఏమండి? యాజ్ యువర్ నేమ్ ఓ గాడ్, సో యువర్ ప్రైజ్ రీచెస్ టు ది ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. ఆయన నామము ఎంత గొప్పదో, ఆ నామము కీర్తించదగినది, అది భూదిగంతముల వరకు అంత గొప్పది. ఎంత చక్కని మాట కదా! కీర్తించగలిగినది. ఆ కీర్తి అనే మాట ప్రతిష్టను, ప్రఖ్యాతిని, గౌరవమును, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇవన్నీ కలిగిన వాడు, ప్రఖ్యాతి కలిగినటువంటి వాడు, గౌరవము కలిగినటువంటి వాడు, ప్రతిష్ట కలిగినటువంటి వాడు. అటువంటి వారిని మనము కీర్తించుట మన యొక్క విధి. అందును బట్టే కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పదిగా ఉన్నది. గనుకనే సర్వలోకము ఆయన్ను స్తుతిస్తుంది. సర్వలోకము ఆయన ముందర తల వంచుతూ ఉంది. ఎందుకంటే ఆ ప్రఖ్యాతికి ఆయన అర్హుడు గనుక, ఆ గౌరవమునకు ఆయన అర్హుడు గనుక, ఆ ఘనతకు అర్హత కలిగిన వాడు గనుకనే సర్వలోకము ఆయన్ను కీర్తించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవునిపై ఆధారపడి ఉన్నది. ఇంకా 71వ కీర్తన 8వ మాటను మనం చూస్తే అక్కడ ఇంకా చాలా ఉన్నతమైన మాట పలుకుతాడు. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. మై మౌత్ ఈజ్ ఫిల్డ్ విత్ యువర్ ప్రైజ్ అండ్ విత్ యువర్ గ్లోరీ ఆల్ ద డే. బా, ఎంత చక్కని మాట అండి. కీర్తనకారులు వాళ్ళ అనుభవాల్లో ఆయన కీర్తిస్తున్నప్పుడు, ఆయన గణపరుస్తున్నప్పుడు, వారి నోటి నుంచి ఆ మాటను ఉచ్చరిస్తున్నప్పుడు
పలుకుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ఆలాపిస్తున్నప్పుడు, ఆ ప్రఖ్యాతిని, గౌరవమును ప్రజలలో, లోకములో ఘనపరుస్తున్నప్పుడు అక్కడ భక్తుడు అంటున్నాడు, నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమెంత నా నోరు నిండి ఉన్నది. వర్ణిస్తున్నాడు ఆయన కీర్తిని, రోజుల్లో వర్ణిస్తున్నాడు. ఒక్క రోజున మనం 1 గంట, ఒక 10 నిమిషాలు రోజులో, ఏమండి 24 గంటల్లో 1 క్షణమైన ఆయన కీర్తిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఎంతమంది ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నారు? లోకంలో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఏదో ఆదివారపు ఆరాధన, ఆ మధ్యకాలంలో ఇలాంటి ఉపవాస కుటుంబం, ఆ మధ్యకాలంలో ఏ స్త్రీల కూడుకో, ఇంకెవరినో దారిని పోయి దాని వచ్చేదో కోటం పెట్టినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు తప్ప మన ఆధ్యాత్మిక స్థితిని మన కుటుంబాల్లో జ్ఞాపకం చేసుకునే అనుభవాలు లేవు. లేఖనాల్లో ఉన్నటువంటి వక్తల యొక్క ఉద్దేశాలను మనము గమనించినప్పుడు వారు ఆయన కీర్తిని, ఆయన ప్రభావ వర్ణన అంటే ఆయన ద్వారా విస్తరించబడినటువంటి సర్వలోకపు ఆ వివరణ, ఆ సృష్టిని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని దినమంతా నా నోరు నిండి ఉన్నది. ఎంతమంది ఈరోజు ఆయన దినమంతా జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఎంతమంది ఆయనను ప్రతిక్షణము ధ్యానము చేసుకుంటూ హృదయములో మన్నన చేసుకుంటున్నారు? ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 11వ వాక్యం. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా నుండినట్లు నేను ఇశ్రాయేలు వంశములందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటికట్టి ఉన్న రీతిగా నన్ను అంటికట్టి ఉండజేసి తిని గాని వారు నా మాటలు వినకపోయిరి. స్తోత్రం. ఏమండి, ఎలా ఉన్నారు? దేవుని మాటలు వినక, దేవుని మాటలు లక్ష్య పెట్టక, దేవుని యొక్క క్రియలను కనపరచక ఎలా ఉన్నారట? ఆయనైతే ఆయనకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటికట్టి ఉన్న రీతిగా దేవుడు మనల్ని ఆ నడికట్టు కట్టిన రీతిగా మనల్ని అంటికట్టుకొని ఉంటే మనం ఎలా ఉన్నామట? ఆయన మాటలు విననొల్లని ప్రజలుగా, ఆ వాక్యమును ధ్యానము చేసి క్రియలలో కనపరచలేని ప్రజలుగా మనం ఉంటూ ఉన్నాం. ఎంత చక్కని మాటలు వారి హృదయంలో, వారి జీవితాల్లో, వారి అనుభవాల్లో మనకి ఈ రీతిగా ప్రకటిస్తున్నప్పటికీ మనము ఆ కీర్తిని ధ్యానం చేయలేని స్థితిలో ఉన్నాం. ఆయన ప్రఖ్యాతి కలిగిన వాడని, సర్వలోకములకు సృష్టికర్తని, ఆ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవటం మన విధి అని మనం ఎరగలేకుండా ఉన్నాం. పరిశుద్ధ లేఖన భాగాల్లో మరొక మాటను మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వాక్యాన్ని కూడా ఒకసారి చూస్తే 19వ వాక్యం, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. స్తోత్రం. ఏమండి, ఆయన సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు. ఎవరైతే దేవుని నామమును ఘనపరుస్తున్నారో ఆయనకు కలిగేటువంటి ఆ కీర్తి, ఆయన కలిగేటువంటి ఆ ప్రఖ్యాతి, ఆయన కలిగేటువంటి ఆ ఘనత నీకు కూడా వస్తుందట. స్తోత్రం. ఎవరికి? ఆయనను కీర్తించిన వారికి, ఆయనను ఘనపరిచిన వారికి, కీర్తికి ఘనతకు ప్రభావములకు అర్హుడైనటువంటి యేసయ్యను ఘనపరిస్తే
ఆ నామకరణములు నీ కుటుంబానికి, నీ జీవితానికి కూడా మరి అవి ప్రతిష్ఠితమై, అందుకంటాడు ప్రతిష్ఠిత జనమై ఉండు అని. యేసు నామములో ఎవరైతే రక్షణ కలిగి ఉన్నారో ఆయన పొందిన దెబ్బల చేత ఉచితముగా నీకు రక్షణ కలుగుతుంది. అలాగే ఆయనకు కలిగిన ఆ ప్రఖ్యాతి, ఆ ఘనత, ఆ పేరు ఆయనను కలిగిన బిడ్డలు పొందుకుంటారు. అందును బట్టి ఆయనను కీర్తించాలి. ఆయన ఘనపరిచే అనుభవానికి మనం వెళ్ళాలి. మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే మన హృదయాల్లో ఆయన ఘనపరుస్తూ కీర్తిస్తున్న వారముగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు మనం చూస్తే అక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఒక మాటను తెలియజేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం అనుకుంటా. ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. ఏమండి, ఎవరిని గూర్చి? మనం ఒకరినొకరము ఇక్కడ ఎవరు ఎక్కువ లేకుండా, ఎవరు తక్కువ లేకుండా ఆత్మ సంబంధమైన కీర్తనలతో, సంగీతములతో, వాయిద్యములతో ఆయనను కీర్తించేవారుగా ఉండాలి. సర్వలోకమునకు చక్రవర్తి గనుక ఆయనను కీర్తించాలి. ప్రఖ్యాతికి అర్హుడు గనుక ఆయనను కీర్తించాలి. ఘనతకు అర్హుడు గనుక ఆయనను కీర్తించాలి. గౌరవమునకు అర్హుడు గనుక ఆయనను కీర్తించాలి. ఆ కీర్తిని పొందుటకు అర్హుడైనటువంటి ఆయనను స్తుతించుట మన యొక్క విధి. ఆ ప్రతిష్ట, ఆ గౌరవము మనము కూడా పొందుకుంటామట. దేన్ని బట్టి? ఆయన కీర్తించిన విధానమును బట్టి, ఆయన గణపరిచిన విధానమును బట్టి అందులో పాలి భాగస్థులుగా మనము కూడా ఉంటాము. ఆయన కీర్తించుటలో కీర్తనకారుడు ఎన్నో అనుభవాలు మరి మనకు నేర్పిస్తున్నాడు. మరి 13వ కీర్తన 5వ వాక్యాన్ని ఒకసారి చూస్తే, 13వ కీర్తన 5వ వాక్యం. నేనైతే ఎస్ గుడ్. భక్తుడైనటువంటి దావీదు గారు తన జీవితంలో దేవుని యందు తనకున్నటువంటి ఆ కృప, ఆయన యందు తనకు కలిగినటువంటి ఆ రక్షణార్థమైనటువంటి మనస్సు, ఆయన నుంచి తాను పొందుకున్నటువంటి ఆ మహోపకారములను బట్టి 3 ప్రత్యేకమైన మాటలు ఇక్కడ ఉంటాయి. అందుకంటాడు, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. స్తోత్రం. ఎన్నో ప్రత్యేకమైనటువంటి ఆ అనుభవాలను తన ద్వారా పొందుకున్నటువంటి ఆ గొప్ప సంగతులను వివరిస్తున్నాడు. మొదటగా అంటున్నాడు, నేనైతే నీ కృప యందు నమ్మకం ఉంచాను. బట్ ఐ హ్యావ్ ట్రస్టెడ్ ఇన్ యువర్ స్టెడ్ఫాస్ట్ లవ్. మై హార్ట్ షల్ రిజాయిస్ ఇన్ యువర్ సాల్వేషన్. ఐ విల్ సింగ్ టు ద లార్డ్ బికాజ్ హీ హ్యాస్ డీల్డ్ బట్ ఫుల్లీ విత్ మీ, బౌంటెడ్ఫుల్ విత్ మీ. ఆయన నేను కీర్తిస్తున్నాను. ఎప్పుడు కీర్తిస్తున్నానంటే ఆయన నా పట్ల చేసిన మహోపకారములను బట్టి. కృతజ్ఞత కలిగి ఉండుట, కీర్తించుటలో కృతజ్ఞత, రక్షణ విషయంలో కృతజ్ఞత, నమ్మకం విషయంలో కృతజ్ఞత. నమ్మాడు, విశ్వసించాడు,
హృదయములో హర్షించాడు, మహోపకారములను అనుభవించాడు. అటువంటి ఘనములు కలిగినటువంటి దేవుణ్ణి మనము కీర్తిస్తున్నామనే విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాటను చదువుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాము. 56వ కీర్తనలో ఒక మాటను చూద్దాం. 56వ కీర్తన 4వ వాక్యం. 56వ కీర్తన చాలమ్మా. ఇక్కడ ఈ మాట తన యొక్క హృదయాంతరంగంలో నుంచి, దావీదు అనుభవంలో నుంచి పలికిన మాటలు. ఆయన పలుకుతున్నాడు, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేం చేస్తారు? ఒక విశ్వాసము, ఒక నమ్మకము, ఒక భక్తి జీవితము, హృదయము సమర్పించిన అనుభవము, మహోపకార్యములను అనుభవించిన అనుభవము. ఆయన పలుకుతూ ఉన్నాడు చక్కగా, దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తిస్తున్నాను, దేవుని నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమీ చేయగలరు. ఇంకా 5వ వాక్యం అంటాడు, దినమెల్ల వారు నా మాటలు అపార్థం చేయుదురు, నాకు హాని చేయవలన తలంపులే వారికి నిత్యం పుట్టుచున్నవి. వారు గుంపుగూడి పొంచియుందురు, నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుచుందురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందరా? దేవా, కోపము చేత జనములను అనగగొట్టు. కీర్తనకారులు దేవునితో వారు రాసిన ప్రతి మాట చదువుతున్నప్పుడు ముఖాముఖిగా దేవునితో వారు ముఖాముఖిగా మాట్లాడినట్టుగా, దేవుని వారు ముఖాముఖిగా దర్శించినట్లుగా, దేవునితో వారికి ఉన్నటువంటి ఆ తత్సంబంధములను వివరిస్తున్న విధానం ఎలా ఉంటుందంటే ముఖాముఖిగా ఆయనతో మాట్లాడినట్లుగా. గనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మనము కీర్తించే అనుభవాన్ని నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం చాలమ్మా. ఆ సింహాసనమందు ఆసీనుడయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా. కీర్తిస్తున్న అనుభవం, ఆయనకు మహిమ కలగాలి, ఘనత కలగాలి, ప్రభావములు కలగాలి. ఆ విధముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ఆ కీర్తికి అర్హుడుగాను, కీర్తించుటకు గౌరవము ఘనత కలిగిన వాడుగా ఉన్నటువంటి తండ్రిని మనము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ప్రైజ్ చేస్తూ ఉన్నాం. అట్టి అనుభవములో దేవుడు ఈ మాటలు విన్న వారి యొక్క హృదయాల్లో గొప్ప కార్యముల చేత అనుదినము ఆయన కీర్తించే అనుభవంలోనికి నడుచుదురుగాక. దినమెల్ల ప్రతి క్షణము, ప్రతి నిమిషం ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటూ మన దైనందిన స్థితిలో మనము చేస్తున్న ప్రతి కార్యములో ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎంత జ్ఞాపకం చేసుకున్నా ఆయన రుణాన్ని మనం తీర్చలేము కదా. ఒక కీర్తన పాడతాం కదా, దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. ఏమండి, మనం దినమంతా పాడినా ఆయన కీర్తిని, ఆయన ఘనతను, ఆయన ప్రభావమును మనము ఎంత హెచ్చించినా తక్కువే. అటువంటి అనుభవంలోనికి దేవుడు మనందరినీ నడిపించునుగాక.
చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ ఉన్నతమైన పాదాలను బట్టి స్తోత్రాలు. నీ సన్నిధికి చేరి నాయన నిన్ను కీర్తించుట ద్వారా ఆ ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపించుట ద్వారా మేము పొందుకునేటువంటి ఆ నైనా ఆ మహిదైశ్వర్యమును, ఆ ఘనత, ఆ ప్రభావము, ఆ యొక్క గౌరవము నైనా వినలేనిది, లెక్కించలేనిది, నాయన రుణాన్ని తీర్చుకోలేనిదని లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవా స్తోత్రాలు. నిన్ను ప్రైజ్ చేయుట, నిన్ను స్తుతించుట నిజంగా నీ పిల్లలుగా మా యొక్క విధి అని మేము ఎరిగి ఈరోజు తండ్రి రీతిగా నిన్ను స్తుతించిన బిడ్డలు నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, స్తుతించుటకు నాయన అట్టి మనస్సు లేని వారిని నీ చిత్తమైతే మరొకసారి నడిపించమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మరి